सारे लोग अंदर ఒక్కసారి చేయలేవట్టాల జై తెలంగాణ కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం నేను వచ్చిన పని అయిపోయింది పోవాలనా గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు పెద్దలు దానం నాగేందర్ గారు ఈరోజు మీ అందరి ఆశీర్వాదాన్ని కోరుతూ మీ అందరి ప్రేమను కోరుతూ మీ ముందుకు వచ్చిన గౌరవ కార్పొరేటర్ అభ్యర్థులు బంజారాయిల్స్ నుంచి పోటీ చేస్తున్న శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి గారు వెంకటేశ్వర నగర్ నుంచి పోటీ చేస్తున్న గౌరవనీయులు శ్రీమతి మన్నే కవితారెడ్డి గారు గౌరవనీయులు జూబ్లీ హిల్స్ నుండి పోటీ చేస్తున్న పెద్దలు హాజా సూర్యనారాయణ గారు వారికి సహకరిస్తున్న గౌరవనీయులు భారతీ నాయక్ గారు లక్ష్మీ నరసింహరావు గారు ఇంకా ఈ డివిజన్ కి ఇన్ఛార్జ్ గా విచ్చేసిన గౌరవ మంత్రి గారు పెద్దలు చంద్రకరణ్ రెడ్డి గారు కానీ భానుప్రసాద్ గారు ఇంకా ఇన్ఛార్జీలుగా విచ్చేసిన విప్లవ్ కుమార్ గారు ఇంకా ఇతర పెద్దలందరూ దివాకర్ రావు గారు అందరికంటే ముఖ్యంగా దాదాపు శేఖర్ రెడ్డి గారు చంద్రశేఖర్ రెడ్డి గారు దాదాపుగా 2 గంటల నుంచి ఎంతో ఓపికగా ఎంతో ఉత్సాహంతో ఇక్కడ జహీరానగర్లో ఎదురు చూస్తున్న మా అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు పేరు పేరున అందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారాలు కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా జిహెచ్ఎంసీ ఎన్నిక వచ్చింది దండం పెడతాను నిలబెట్టు బాగు రోజు ఆగబట్టుకో 1 తారీఖు నాడు చూపెట్టు ఆగబట్టుకో తప్ తక్ రుక్ జాओ దయచేసి మళ్ళందరినీ కొన్ని విషయాలు జాగ్రత్తగా వినమని చెప్పి నేను కోరుతా ఉన్నా జిహెచ్ఎంసీ ఎన్నిక వచ్చింది 5 ఏళ్ల కిందట మీరు ఏ జహీరానగర్లో బ్రహ్మాండమైన మెజారిటీతో అక్కడ ఆనాడు ఇక్కడ జరిగిన మీటింగ్లోనే విజయలక్ష్మి అక్కను కానీ కవితారెడ్డి గారిని కానీ సూర్యనారాయణ గారిని కానీ పెద్ద మెజారిటీతో గెలిపించి బల్దియాలో 99 సీట్లు గెలిపించి కేసీఆర్ గారి నాయకత్వంలో మొట్టమొదటిసారిగా ఒక కొత్త చరిత్రను సృష్టించింది మీరు మీ ఆశీర్వాదంతోనే 99 సీట్లు గెలుచుకున్నాం ఏం చేసింది టీఆర్ఎస్ పార్టీ 6 ఏళ్లలో ఆ విషయం మీకు చెప్పవలసిన బాధ్యత నా మీద ఉన్నది 6 ఏళ్ల కిందట ఇదే హైదరాబాద్లో ఆనాడు తెలంగాణ వచ్చిన కొత్తలో ఎన్నో అనుమానాలు ఉండే హైదరాబాద్లో మరి రేపటి రోజున ఆంధ్ర తెలంగాణ పంచాయతీ అవుతుందా హైదరాబాద్లో కరెంటు ఉంటుందా హైదరాబాద్లో ఉద్యోగాలు వస్తాయా పెట్టుబడులు కొత్తవి కాదు ఉన్నాయే పోతాయట కాంగ్రెస్ వాళ్ళు ఇంకా ఇతర మిత్రులు చెప్తున్నారని చెప్పి ఆనాడు ప్రచారం మరి ఈరోజు 6 ఏళ్ల తర్వాత ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా దశాబ్దాలుగా నేను ఇక్కడనే పక్కనే మన ఎర్రమందిల్ కాలనీలో ఉండేటోని ఎర్రమందిల్ కాలనీ నుంచి హైదరాబాద్ మీదుగా స్కూల్కు పోయేటప్పుడు నేను చిన్నగున్నప్పుడు ప్రతి ఎండాకాలం కుండలు బిందెలు పట్టుకొని హైదరాబాద్లో హెచ్ఎండబ్ల్యూఎస్ ఆఫీస్ ముంగట ప్రతి ఎండాకాలంలో ధర్నాలు ఉంటుండేనా ఉండకపోతుండేనా ఒక్కసారి మీరు గుర్తు చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా మంచి నీళ్లకు ఎంత గోస ఉంటుండే ఎంత ఇబ్బంది ఉంటుండేనో ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా ఈరోజు ఆ కష్టం ఉన్నదా హైదరాబాద్లో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకనాడు 14 రోజులకు వారం రోజులకు కూడా నీళ్లు రాని ప్రాంతాల్లో ఈరోజు కనీసం రోజు తప్పించి రోజు నీళ్లు బ్రహ్మాండంగా ఇచ్చుకుంటున్న మాట వాస్తవమా కాదా ఒక్కసారి మీరు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అదే రకంగా ఒకప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు హైదరాబాద్లో కరెంటు ఉంటే వార్త ఈరోజు కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు పోతే వార్త అన్న మాట వాస్తవమా కాదా ఒక్కసారి ఆలోచించాలి అపార్ట్మెంట్లలో చిన్న చిన్న ఇళ్లలో జ్యూస్ స్టాళ్లలో జిరాక్స్ సెంటర్లలో ఇన్వర్టర్లు జనరేటర్లు పెట్టుకొని వాటిల్లో వేల రూపాయలతో డీజిల్ పోసుకొని ఆగమాగమైపోయిన రోజులు ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని నేను కోరుతున్నా పరిశ్రమలకు వారానికి 2 రోజులు పవర్ హాలిడేలు కార్మికులు పని చేద్దామంటే కరెంటు లేదు నడపలేము పో అని చెప్పి ఇంటికి వెళ్ళగొట్టిన రోజులు ఆ రోజు నుంచి ఈ రోజుకి మీరు చూస్తే 6 ఏళ్లలో 2 ముఖ్యమైన సమస్యలు కరెంటు పరిష్కారం అయింది మంచినీళ్ళ గోస పోయింది బ్రహ్మాండంగా ఈరోజు హైదరాబాద్ 100 ఏళ్ల తర్వాత అప్పుడెప్పుడో 1920లో
గండిపేట కడితే 100 ఏళ్ల తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ కోసం గండిపేటకు రెట్టింపు సైజుతో కేశవాపురం రిజర్వాయర్ కూడా కడుతున్న చరిత్ర కేసీఆర్ గారి నాయకత్వానిది, టీఆర్ఎస్ పార్టీది, ఈ ప్రభుత్వాందన్న మాట నేను మీకు గుర్తు చేస్తున్నా. 2050వ సంవత్సరం వరకు అంటే ఇంకో 30 ఏళ్ల వరకు ఎలాంటి నీటి గోస లేకుండా హైదరాబాద్ ఇంకా జనాభా పెరిగినా ఇంకా పెరుగుతూ పోయినా నీటికి సమస్య రాకుండా చూస్తున్నది కేసీఆర్ గారి ప్రభుత్వం. ముందు చూపున్న నాయకుడు కాబట్టే ఈ కార్యక్రమాలు. దాంతో పాటు ఇలా హైదరాబాద్ లో ఆకలైతే 5 రూపాయలకి అన్నపూర్ణ భోజనం పెట్టింది కేసీఆర్ గారు. హైదరాబాద్ బస్తీలో ఈరోజు పేదవాడికి సుస్థి చేస్తే బస్తీ దవాఖానాలు పెట్టింది కేసీఆర్ గారు. అదే విధంగా ఇంకొక మాటలో చెప్పాలంటే ఎన్నెన్నో అవుతాయి, ఏమేమో పంచాయతీలు అవుతాయి హైదరాబాద్ లో, ఏమేమో గలాటాలు అవుతాయి అన్నారు, కానీ ఏమీ లేవు. ఒక మాటలో చెప్పానంటే హైదరాబాద్ లో ఈరోజు పేకాట క్లబ్బు లేదు, కుటుంబ గబ్బు లేదు. హైదరాబాద్ లో ఈరోజు పోకిరీల పోకడలు లేవు, ఆకతాయిల ఆగడాలు లేవు. హైదరాబాద్ లో ఈరోజు మత కల్లోలాలు లేవు, బాంబు పేలులు లేవు. ప్రశాంతంగా బ్రహ్మాండంగా హైదరాబాద్ 6 ఏళ్ల నుంచి అభివృద్ధి పదంలో ముందుకు పోతున్నది. మంచి మంచి కంపెనీలు, మంచి మంచి పెట్టుబడులు హైదరాబాద్కు వస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మన పిల్లల కొలువులు కూడా వచ్చే అవకాశం పెద్దగా బ్రహ్మాండంగా ఉన్నది. మరి ఈ పరిస్థితుల్లో కొంతమంది మన మధ్యన ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ లో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. హిందూ ముస్లిం అనే పేరు మీద మనను విభజించే ప్రయత్నం చేస్తున్నారు. 6 ఏళ్లుగా చక్కగా చల్లగా ఉన్న హైదరాబాద్ లో లేని పంచాయతీ పెట్టి కెలికి కయ్యం పెట్టుకొని విడగొట్టి 4 ఓట్ల కోసం 4 సీట్ల కోసం తరమలర రాజకీయం చేస్తూ ఉన్నారు. ఈరోజు పొద్దున ఒక పెద్ద మనిషి ప్రకాష్ జావడేకర్ గారని కేంద్ర మంత్రి ఆయన హైదరాబాద్కు వచ్చిండు. వచ్చి టిఆర్ఎస్ ప్రభుత్వం మీద ఛార్జ్ షీటు విడుదల చేసిండు. ఏమంటాడు ఆయన అంటే ఏమేమో సొల్లు పురాణం అంతా చెప్పిండు. ఇది చేయలే, అది చేయలే, అది చేయలే, ఇది చేయలే. నేను ప్రకాష్ జావడేకర్ని, బీజేపీ పార్టీని ఒకటే అడుగుతా ఉన్నా, ఛార్జ్ షీట్లే వేయాల్సి వస్తే 1 లక్ష కాదు 132 కోట్ల ఛార్జ్ షీట్లు మీ మీద వేయాలి. ఎందుకు అంటే ఏమన్నారు మీరు అన్నాడు, ఏమన్నారు మీ ప్రభుత్వం, మీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, జీరో అకౌంట్ తెరవండి, బ్యాంక్ అకౌంట్ తెరవండి, 15 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికన్నా వచ్చిందా 15 లక్షల రూపాయలు? వచ్చిందా ఎవరికన్నా? నీకు వచ్చిందా చెల్లె? అడ్డయా? మరి ఇవాళ భారతదేశంలో 132 కోట్ల మంది ఉన్నారు. 132 కోట్ల ఛార్జ్ షీట్లు వేయాలి నీ మీద, నీ ఎన్డీఏ ప్రభుత్వం మీద. ఏమన్నాడు ఆనాడు నరేంద్ర మోడీ గారు? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా సంవత్సరానికి అన్నాడు. మరి 6 ఏళ్ళైంది గద్దెనెక్కి. 1 కోట్ల ఉద్యోగాలు రావాలి, 12 కోట్ల ఉద్యోగాలు రావాలి. ఇగో ఆ 12 కోట్ల మంది యువత నిరుద్యోగులు నీ మీద వేయాలి 12 కోట్ల ఛార్జ్ షీట్లు. ఇలా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు, నీతి లేకుండా మాట్లాడుతున్నారు. పని చేస్తున్న ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా, ఎందుకేస్తావు ఛార్జ్ షీటు? హైదరాబాద్ లో అన్నపూర్ణ సెంటర్లు పెట్టినందుక, గల్లీ గల్లీలో సీసీ కెమెరాలు పెట్టినందుక, గల్లీ గల్లీలో ఎల్ఈడి లైట్లు పెట్టినందుక, కరెంటు గోస తీర్చినందుక, మంచినీళ్ళ లొల్లి లేకుండా చేసినందుక, హైదరాబాద్ లో శాంతిని కాపాడినందుక, బ్రహ్మాండంగా పెట్టుబడులు తీసుకొస్తున్నందుక ఎందుకేస్తావు ఛార్జ్ షీట్ అని అడుగుతున్నా నేను. దేశంలో ఎక్కడ లేని కార్యక్రమాలు హైదరాబాద్ లో జరుగుతుంటే దానికి కొంతమంది కడుపు మండుతున్నది. పేదవాళ్ళు ఈరోజు లగ్గం చేసుకుంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా 1,116 రూపాయలు ఎక్కడన్నా వేరే రాష్ట్రంలో ఇస్తున్నారా? ఎక్కడన్నా వస్తున్నదా? మీ బీజేపీ పాలిత ప్రాంతాల్లో, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఆలోచించమని అడుగుతున్నా. కానుపైతే కేసీఆర్ కిట్టు, బ్రహ్మాండంగా చదువుకుంటానంటే రెసిడెన్షియల్ స్కూలు, ఈ రకమైన కార్యక్రమాలు దేశంలో ఎక్కడన్నా ఉన్నాయా మీరు ఆలోచించాలని కోరుతున్నా. ఒక్క మాట కూడా మీరు ఆలోచించండి. ఎంత గైర్ జిమ్మేదారీ మాటలంటే, ఓట్ల కోసం నిన్న మొన్న ఒక పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు. ఏమంటాడు ఆయన? మీరు పిల్లగాళ్ళు బండి నడిపినా పర్వాలేదు, నలుగురు బండి మీద తిరిగినా పర్వాలేదు, ఆగి బండి నడిపినా పర్వాలేదు, కాలాలన్నీ మేమే కడతాం, మమ్మల్ని గెలిపినంటుండు. ఒక్కటి అడుగుతున్నా, ఎక్కడున్నారు ఈ పెద్ద మనుషులు? ఎప్పుడన్నా కనబడ్డారా ఇదివరకు? హైదరాబాద్ లో ప్రజలకు కరోనా కష్టం వస్తే కంటైన్మెంట్ జోన్లు తిరిగింది మనం. లాక్డౌన్ లో ఆనాడు 1,500 రూపాయలు ఇంటింటికి బియ్యం ఇచ్చి కాపాడింది కేసీఆర్ ప్రభుత్వం. మొన్న వానలొస్తే వరదలొస్తే మోకాళ్ళలో నీళ్లలో తిరిగింది మనం. పేద ప్రజలకు అండగా నిలబడ్డది మనం. ఇంటింటికి 10,000 రూపాయల చొప్పున 6,50,000 మందికి 650 కోట్లు ఇస్తే దానికి మోకాళ్ళడ్డం పెట్టింది ఎవరు? మోకాళ్ళడ్డం పెట్టింది ఎవరు? 10,000 రూపాయలకు
ఎవరు వినబడతలేదు. అమ్మ పెట్టది అడుక తిననీయది. వాళ్ళేమో ఇయ్యరు, మననేమో ఇయ్యనియ్యరు. ఉత్తరాలు రాసి ఆపేస్తారు. నేను ఒక్క మాట అడుగుతున్నా, ఇలా మాట్లాడుతున్న పెద్ద మనుషులు మమ్మల్ని గెలిపియండి 25,000 రూపాయలు ఇస్తా అంటున్నాడు ఒక ఆయన. ఇలా ఏం ఆపుతున్నది నిన్ను? ఈయన ఢిల్లీకి వెళ్ళి పైసలు ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్కొక్కరికి ఎవరికైతే తెలంగాణ ప్రభుత్వం 10,000 రూపాయల చొప్పున ఇచ్చిందో ఆ లిస్టు నీకు ఇస్తాం 6.5 లక్షల మందిది. వాళ్ళందరికీ నువ్వు కూడా 25,000 రూపాయల చొప్పున ఇయ్యి తప్పకుండా సప్పట్లు కొట్టమంటే సప్పట్లు కొడతాం, దీపాలు వెలిగిమంటే దీపాలు వెలిగిస్తాం, పల్లాలు పట్టుకొని ఊరేగించమంటే ఊరేగుతాం. కానీ పైసలు ఇప్పి దమ్ముంటే మాటలు చెప్పుడు కాదు, డైలాగులు చెప్పుడు కాదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. విషయం లేదు కాబట్టి విషం జిమ్ముతున్నారు. ఆయన అంటాడు ఎలుక్కొని పంచాయతీ పెట్టుకుంటున్నాడు. నేను గుడికాడికి పోయి ధర్నా చేస్తా అన్నాడు. ఏ ధర్నా ఏం పర్వాలేదు, దేవుడు ఆశీస్సులు కావాలి, తప్పేం లేదు గుడికోతే. కానీ ఏ గుడికన్నా పోవచ్చు, హైదరాబాద్లో ఖైరతాబాద్ గణపతి దగ్గరికి పోవచ్చు, బిర్లా మందిర్ పోవచ్చు, తాడుబండ అంజన దగ్గరికి పోవచ్చు, సీతారామ బస్తీ పోవచ్చు, పల్కంపేట ఎల్లమ్మ దగ్గరికి పోవచ్చు. కానీ ఎక్కడికి పోతున్నారు? చార్మినార్లో భాగ్యలక్ష్మికి అడుకోవాలి. యాదికి వస్తుంది భాగ్యలక్ష్మికి. ఇప్పుడే ఎలక్షన్ రాగానే భాగ్యలక్ష్మి టెంపుల్ యాదికొచ్చింది. ఆడ పోవాలి, హిందూ ముస్లిం పంచాయతీ పెట్టాలి, పులగాన్లను రెచ్చగొట్టాలి, మరి మళ్ళా పంచాయతీ పెట్టి కిరికిరి పెట్టి హైదరాబాద్లో కర్ఫ్యూ దేవాలి, మళ్ళా 4 ఓట్లు రాల్చుకోవాలి. ఇదే చిల్లర ఆలోచన. దయచేసి మీరు ఆలోచించండి. ఎట్లాంటి హైదరాబాద్ కావాలి మనకు? 6 ఏళ్లుగా అన్నదమ్ములాగా కలిసి ఉన్న హైదరాబాద్ కావన్నా, తెల్లారు లేస్తే పంచాయతీలు పెట్టుకొని కిరికిరులు పెట్టుకునే హైదరాబాద్ కావన్నా ఒక్కసారి ఆలోచించండి. మన పిల్లలు బయటికి పోతే కర్ఫ్యూలో మళ్ళా ఏమైతుందో, ఎక్కడ ఏ లొల్లైతుందో అని భయపడే హైదరాబాద్ కావన్నా, లేకపోతే బ్రహ్మాండంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ కావాలన్నా ఆలోచించమని కోరుతున్నా. మన నినాదం తెలంగాణ రాష్ట్ర సమితి నినాదం హైదరాబాద్ ని విశ్వనగరం చేసుకుందాం అనేది మన నినాదం. వాళ్ళ విధానం విద్వేష నగరం చేయాలి హైదరాబాద్ ని, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ కలిసి ఉండనియద్దు హిందూ ముస్లింలను అనేది వాళ్ళ నినాదం. దయచేసి ఆలోచించమని కోరుతున్నా. మిత్రులందరినీ కోరుతా ఉన్నా నేను, ఎట్టి పరిస్థితుల్లో ఏ హైదరాబాద్లోనైతే ఈ 6 ఏళ్లుగా పంచాయతీలు లేకుండా బ్రహ్మాండంగా కలిసిమెలిసి ఉన్నామో అదే పద్ధతిలో ముందుకు పోదాం. నీళ్లు మంచిగా చేసుకున్నాం, కరెంట్లు మంచిగా చేసుకున్నాం, రోడ్లు కొన్ని బాగా చేసుకున్నాం, పారిశుద్ధ్యం మంచిగా చేసుకుంటున్నాం, ఇంకా కొన్ని కార్యక్రమాలు మిగిలి ఉన్నాయి, అవన్నీ చేసుకుంటూ ముందుకు పోదాం. ఇప్పుడే నాగేంద్ర అన్న చెప్పినాడు 10,000 రూపాయల సాయం కూడా వాళ్ళు ఆపినరు. కానీ డిసెంబర్ 4 తర్వాత తప్పకుండా అర్హులైన వారికి ఇప్పించే బాధ్యత కూడా మాది. ఆ విషయంలో మీరు ఎలాంటి అనుమానం కూడా పెట్టుకోవద్దని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. హైదరాబాద్లో 1,00,000 మంది పేదలకు పట్టాలు, ఇండ్ల పట్టాలు ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. మొన్నటికి మొన్న కరోనా కష్టంతో బాధపడుతున్నారని చెప్పి ఇంటి పన్నులో కూడా, ఆస్తి పన్నులో కూడా 50% రద్దు చేసి 326 కోట్ల రూపాయలు మాఫ్ చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇది పేదల ప్రభుత్వం, పేదల పక్షపాతి ప్రభుత్వం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా, కష్టాల్లో మీతోని ఉన్నది మన్నే కవితారెడ్డి గారు, గద్వాల్ విజయలక్ష్మి గారు, మన కాజా సూర్యనారాయణ గారు. ఎప్పుడు ఎక్కడ అవసరం పడ్డా వచ్చినారు, మీకు అండగా నిలబడ్డారు, గట్టిగా నిలబడ్డారు. ఎప్పుడేం అవసరం ఉన్నా మీ దగ్గరకు వచ్చిండ్రు. ఇలా కొంతమంది వస్తున్నారు మీ దగ్గరికి, సంక్రాంతికి వాళ్ళు వచ్చినట్టు వీళ్ళు ఇలా ఓట్ల కోసం కొత్త కొత్త మాటలు చెప్పుకుంటూ వస్తున్నారు. అసంటోళ్ళని నమ్మద్దు, తిప్పి తిప్పి కొట్టండి. డిసెంబర్ 1 నాడు బ్రహ్మాండంగా కారు గుర్తు మీద ఓటు వేసి మళ్ళీ ఒక్కసారి ఈ ముగ్గురిని కూడా, విజయలక్ష్మి గారిని, కవితారెడ్డి గారిని, సూర్యనారాయణ గారిని బల్దియాకు పంపండి. పోయినసారి 5 ఓట్లతో సెంచరీ మిస్ అయినాం. జాంబాగ్లో 5 ఓట్లు వస్తే సెంచరీ కొడుతుంటిమి. ఈసారి ఖచ్చితంగా మీ దయ, మీ ఆశీర్వాదం, ప్రజల ప్రేమ ఉంటే తప్పకుండా సెంచరీ కొడదాం. ఎవరెవరైతే కలలు కంటున్నారో హైదరాబాద్లో చిచ్చు పెట్టాలని వాళ్ళకు తప్పకుండా మీ ఓటుతో మళ్ళొకసారి బుద్ధి చెప్పాలని పేరు పేరున కోరుతూ, हमारे जितने भी यहाँ पे भाई और बहन हैं, हम तमाम लोगों से मेरी एक ही गुजारिश है, पिछले 6 साल से हैदराबाद में जो भाईचारा और अमन कायम रहा और बरकरार रहा, इसको मजबूत करना हम सबकी जिम्मेदारी है। आज हैदराबाद में कोई दंगा फसाद नहीं, आज हैदराबाद में किसी को कोई ये कम्युनल टेंशन की तरफ से, कर्फ्यू की तरफ से कोई टेंशन नहीं। पर आज चंद लोग कोशिश कर रहे हैं हमारे बीच में एक दरार खड़ा करने की, एक नया परेशानी यहां पे शुरू करने की कोशिश कर रहे हैं। मैं आप तमाम भाइयों से, बहनों से गुजारिश करता हूं, जो भाईचारा और अमन केसीआर साहब के सदारत में, टीआरएस पार्टी के लीडरशिप में, इस गवर्नमेंट में, इस हुकूमत ने कायम किया, इसको और मजबूत कीजिए। कार के निशान पे 1 तारीख को वोट देके जो लोग हमें
अलग अलग करके आज बंटवारा करके अलग अलग करके हमें तोड़ना चाहते हैं, हमारी हिम्मत तोड़ना चाहते हैं, उनको आप एक सबक सिखाइए। मैं इतना ही आप सबसे कहते हुए मैं आप तमाम लोगों से गुजारिश करता हूं, जो भी प्रोग्राम हमारे तरफ से अभी गरीबों के लिए चलते आए, इसको और आगे मजबूती से आगे ले जाएंगे। मैं फिर से आपका అదుబన్ शुक्रिया अदा करता हूं। మళ్ళొక్కసారి మీ అందరికీ పేరు పేరున ఇంతసేపు ఓపికగా ఉన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ। కారు గుర్తుకే, నా గొంతు పోతుంది, కొద్దిగా గట్టిగా వినబడాలి, ఢిల్లీకి వినబడాలి। కారు గుర్తుకే, వినబడతలేదు గట్టిగా, కారు గుర్తుకే జై తెలంగాణ। థ్యాంక్ యూ। జై తెలంగాణ।